ఇప్పుడు మనం గుత్తిందీవి లంకరేవు అనే ఊర్లో ఉన్నాం అనమాట. ఇది ఎదురులంక దగ్గరలో ఉంటుంది. అయితే ఇక్కడ పంటి దాటి మనం అవతల పక్కన్న ఐలాండ్లోకి వెళ్ళాలన్నమాట. నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం ఉన్న ఈ ఏరియా ఒక దీవ్ అనమాట, ఐలాండ్ అనమాట. మీరు వీడియోలో చూడొచ్చు, ఇటు వాటర్ ఉంది, ఎటు చూసినా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తుంది అనమాట. మనం చుట్టూరు ఉన్న ఐలాండ్లో 2 ఊర్లు ఉన్నాయి. ఒకవైపు గోగుల్లంక, ఇంకొక సైడ్ భైరవపాలెం అనమాట. మధ్యలో ఉన్నాం మనం. ఇది ఒక బ్రిడ్జ్. దీని మీద కూడా మనకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు. మహా అయితే ఒక కారు, ఒక చిన్న సైజు కారు వెళ్తుంది తప్ప ఇంకేం వెళ్ళవన్నమాట. అలాంటి ఒక ఐలాండ్లో ఉన్నాం ఈరోజు. ఇది ఎంత అందంగా ఉందంటే అసలు మనం విజువల్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ ఊరు ఎంత అందంగా ఉందో, ఈ చుట్టుపక్కల ఏమున్నాయో, ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ దీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందన్నమాట. వెదురులంక అనే ఊరి దగ్గరలో. అలానే యానం తెలుసు కదా, యానంకి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్ అయితే. అది ఒకవేళ వాటర్ అయితే బోట్ వేసుకుని ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంట ఈ దీవి నుండి యానంకి. అయితే మనం ఇంతకు ముందు వెళ్ళిన ఊర్లో పల్లం, ఒరలగొంది తిప్ప ఇలాంటి దీవులు ఏంటంటే చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉండే. వాటికి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళకపోయినా చిన్న చిన్న బ్రిడ్జ్లను దాటుకొని ఆ ఊర్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ ఊరు ఏంటంటే ఖచ్చితంగా మనం పడవ కానీ పంటి కానీ దాటుకొని మాత్రమే ఈ ఊర్లోకి రాగలం. మామూలుగా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండదన్నమాట ఈ ఊరికి. అయితే ఏ ప్రభుత్వం చేసిందో కానీ ఈ ఊర్లో ఎక్సలెంట్ రోడ్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి రోడ్లు మాత్రం. మొత్తం స్టార్టింగ్ నుండి ఊరు ఎండింగ్ వరకు ఖచ్చితంగా రోడ్లు ఉన్నాయన్నమాట, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మీరు అసలు రోడ్లు ఎంత బాగున్నాయో, అసలు కొబ్బరి చెట్లు అయితే ఊరంతా ఉన్నాయండి. కొబ్బరి చెట్లు మొత్తం ఊరంతా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎక్కడో ఉన్న దీవి చుట్టూరు వాటర్ ఉన్నాయి అన్న ఫీలింగే లేదు, ఏదో నార్మల్ ఊరిలో తిరుగుతున్నట్టు ఉంది. నమస్కారం, మీ పేరండి? ఈ ఊరండి మీది? ఏ ఊరండి మీది రెండిట్లో? భైరవలంక. ఈ ఊరి పేరేంటి? గోగుల్లంక. మొత్తం 2 ఊర్లో కలిపి ఎంతమంది జనాభా ఉంటారండి? 1000 మంది ఉంటారండి. ఇప్పుడు మొత్తం దీవండి, మొత్తం చుట్టూరు నీళ్ళే ఉంటాయి. ఏమంటారు? మొత్తం గోదావరి. ఇప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు అయ్యాలండి తప్ప లేకపోతే వరదలు వస్తాయంటారా? వస్తాయండి. వరదలు వస్తాయా? ఇక్కడికి వెళ్ళాలన్నా యానం కానీ ఇవి అమలాపురం గుర్తించి అలా వెళ్ళాలండి. ఏం తెచ్చుకోవాలన్నా అటు వెళ్ళాలి. మనకి ఏమన్నా స్కూల్లో ఉండడం కానీ ఏమన్నా ఉందండి ఇక్కడ? స్కూల్లో ఉన్నాయి. 7వ తరగతి దాకా ఉన్నాను. ఇప్పుడు వైద్యం ఉందండి మరి ఊర్లో? వైద్యం కూడా ఉందండి. ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఉన్న అర్జెంట్ అయితే వెళ్ళాలండి అక్కడికి అంబులెన్స్ వస్తుందండి. అవతల రేవతలకు వస్తుంది అంటారా? ఇక్కడ నుంచి ఆటో కలిసి మనకి ఇప్పుడు ఈ లోపల ఎక్కువ మంది ఉన్న వాళ్ళు వీళ్ళకి దేని మీద ఆధారపడి బతుకుతారు ఎక్కువ మంది? పల్లెలు ఏమో ఉండవు, ఆ చెరువుల మీదకి అక్కడికి వెళ్ళాలండి. ఈ పథకం పని ఉంటుందండి. ఇది కాకుండా మనకి కొబ్బరి పనులు ఏమన్నా ఉంటాయి? అందరికి ఉండవు కదండి. అందరికి ఉండవు అంటారు. రైతులకు ఉంటాయండి, కనవాళ్ళు కూలి పని చేసి. ఈ చేపల మీద వాటి మీద ఆధారపడరు అంటారు? చేపల మీద వాటి మీద వాళ్ళు జాలాలు వాళ్ళు ఆటారు ఉంటారు. మా వెళ్ళమండి అసలు లేదు. అదే కొంతమంది వెళ్తారు, కొంతమంది ఏమో కొంతమంది ఏమో ఇలా ఇటు పనులు చేస్తారండి. పథకం పని చేసి ఊరు ఎలా ఏర్పడింది అంటారు ఇలాగా? మా తాతల అప్పటి నుంచి ఉందండి. ఎక్కడ పుట్టారండి మీరు? మొత్తం ఈ దీవి మొత్తం 2 ఊర్లే ఉంటాయా? ఈ 2 ఊర్లే. ఇంకా దాటిన తర్వాత ఊరు ఉంది, ఇంకో ఊరు ఉందండి. సముద్రం వారని ఉంటుందండి. మాహం తిప్పని మూలపాలెం దాటి వెళ్ళాలండి. మూలపాలెం నాలక్కలు. ఇప్పుడు దీనికి కనెక్షన్ అంటారా ఈ రౌండ్ లో? ఇప్పుడు ఈ దీవిలో కనెక్షన్ అంటారా? దీని దగ్గర నుంచి వెళ్తాను. వేరే దీవి, అది వేరే దెబ్బ. వేరే దెబ్బ పైపోలవరం మండలం అండి. అది అదే పైపోలవరం మండలం సంబంధించింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉంటారు మీరు 2 ఊర్లలో? కలిసి ఉంటాం. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? ఇబ్బందులు ఇక్కడ ఏమి ఉండవండి. ఇబ్బందులు అటువంటి ఏముండవు. ఈ వర్షాకాలం అన్నాళ్ళు వాటరే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాటర్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు? ఇది రాయల్ తోట వచ్చేస్తాయండి. అంటే పైప్ పోయింది, నిన్న వేసాం అక్కడ గుర్తించీలు. అది ఓకే అయిపోతే వచ్చేస్తాయి. నార్మల్గా ఉత్తప్పుడు మీకు నీళ్ళు ఎలాగ? మీకు కుళాయిలు వచ్చేస్తాయి. కుళాయిలు వస్తాయి. ఈ నీళ్ళు అంటే గోదావరి నీళ్ళు అంటారా? అక్కడ నుంచి డైరెక్ట్ పైప్ ద్వారా మీకు నీళ్ళు వచ్చేస్తాయండి. ఇప్పుడు టీ పోట ఉంటుంది. అప్పుడు మామూలుగా ఇందులో పట్టేసుకుంటారు. మామూలుగా అవి తాగరండి. అవి వాటర్ కుళాయి ఇవి వాడుకోనికి వాటికి పని చేస్తాయి. గోదావరి వచ్చేది టీ పోట 3 నెలలు ఉంటుంది. మళ్ళీ తర్వాత
మరి ఊళ్ళో నైట్ లైట్లు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని కరెంట్ అన్ని బాగానే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఈ అందమైన ఊరికి ఇలాంటి ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వస్తే ఇవి మాత్రం చాలా ఇబ్బందిగా మారుతాయి అనమాట. అక్కడ ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారంటే కరెంటు వైర్ బాగు చేస్తున్నారు అనమాట, లైన్ బాగు చేస్తున్నారు. ఈ దీవి ఎంత అందంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ దీవులు 2 ఊర్లు అనుకున్నాం కదా, అందులో ఒకటి భైరవలంక. అయితే ఇదంతా భైరవలంక అనమాట. ఎక్కువగా ఇక్కడ ఇల్లులు లేరు, ఎక్కువ మనుషులు లేవు, మోస్ట్లీ ఎక్కువ చెరువులే ఉన్నాయన్నమాట. మొత్తం ఊరంతా చెరువులే ఉన్నాయి. సో అందులో ఎక్కువగా అందుకే ఏం లేదు కాబట్టి నేను భైరవలంకని అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించట్లేదు. కానీ దీని పక్కన ఉన్న ఊరు మాత్రం చాలా బాగుంది, అది చూపిస్తాను. చాలా బాగుంది ఊరు. ఎందుకంటే దీని పక్కన ఉన్న ఊరు గోగుల్ రేవ్ అనమాట. ఇక్కడ ఎక్కువ పడవలు కూడా ఉన్నాయి, అంటే చేపలు పట్టి వాటిపైన జీవించే కుటుంబాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ ఊర్లో. ఇప్పుడు మనం వెళ్తుందేమో ఒక చిన్న సైజు, ఈ ఊరికి ఒక చిన్న సైజు హార్బర్ లాంటిది. ఇక్కడ ఈ పడవలన్నీ ఆగుతాయి, ఇక్కడ నుండి వీళ్ళు వేటకి వెళ్తారు అనమాట. అలానే ఇక్కడ నుండే వేరే ఊర్లు ఆ ఎదురుగా ఉన్న యానం కానీ చుట్టుపక్కల ఏదైనా ఊర్లు వెళ్ళాలన్నా ఇక్కడ పడవలు మాట్లాడుకుని ఇక్కడ నుంచి వెళ్తారనమాట. పట్టారంటారు మీరు? ఏంటనేది ఇదా మీరు పట్టారంటారా? పట్టేస్తుంటారు, పడిపోద్దంటారు అందులో, పడిపోద్దా? ఏం చేస్తా చేప చేప ఉండదు కదా, అది తీసి దాంట్లో చేపదే చేప ఉందా, ఆ చేప తోలు తీసి దాంట్లో పెట్టు, దానికి పడిపోతాయా? మళ్ళీ జాలి పెట్టు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది మరి పడ్డాయని? వచ్చేది ఆ గ్యాల ఉంటది అందులోనా కూర్చోపోద్ది. అది 9 పీతలు వస్తాయి, 9 పీతలు వస్తాయి. ఏరా ఉన్నాయా పీతలు? ఒకసారి పీత చూపించరా, పీతలు చూపించు, పీతలు చూపించరా. నేను కింద పెట్టరా, నేను పట్టుకెళ్ళనా? ఏంటనేది పెట్టదా? చూడింగ్ చేస్తాను రా. పేరేంటండి? వెంకటేశ్వర గారు. ఏం చేస్తారండి మీరు? వేటకి వెళ్తారు. మామూలుగా ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటారు లోపల ఊళ్ళో? 90 కుటుంబాల. కలిసి ఉంటామండి. రాజులు ఉంటారు అనుకోండి, అక్కడక్కడ ఉంటారు రాజులు. 3 ఊర్లు అండి, 3 గ్రామాలు. ఊరు ఒకటే కోగులంక. అదే 3 పేటల కింద అలా డివైడ్ అయ్యారు. ఎస్సీ లోకలు, బీసీ లోకలు, ఇలా ఓసీలు, అలాగా 3 పేస్టులు అనమాట. అందరూ కలిసిమెలిసి ఉంటా, అన్నదమ్ముల కింద పోతాం. మామూలు గొడవలు వచ్చినా సాకపడిపోతే పెద్ద గొడవలు ఏం పెట్టుకోం. ఇప్పుడు మనకి ఈ దారిలో పడతారా? ఇలా సముద్రం ఉందండి, ఇలా సముద్రంలోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఉత్తప్పుడు ఏమి వేటాడతారు? అప్పుడు చిన్న చిన్న మామూలు కడి చేపలని, లేకపోతే పొరవల్లోనే ఇవన్నీ ఆటాడతామండి. బోట్ల మీద అయితే మొత్తం సముద్రానికి వెళ్తామండి. చిన్న చిన్న అయితే ఇలాంటి పడవలు గోదావరిలో ఆటాడుకుంటాం. ఈ సముద్రానికి పంచామండి. మళ్ళీ అన్ని ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు మీరు? యానం ఉంది కదండి, యానం మార్కెట్ వెళ్ళిపోతాం. లేకపోతే బైరపాలెం మార్కెట్ ఉంది, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతామండి. ఇప్పుడు మరి దీవు కదండి, మరి చుట్టూరు నీళ్ళే కదా, మనకేమన్నా ఇది వరదలు వస్తాం దానివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయి అంటారా? పంట ఒకటి ఉంది, అలాగే నీరసం అన్నా అదే ఆపరేషన్ ఫోన్ చేస్తే వచ్చేస్తుందండి. మామూలుగా అటువంటి ఏమి ఉండదండి ఇక్కడ. విన్నాలంటే ఇబ్బంది పడేవాళ్ళు అండి, ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదండి, బాగుంది. ఇప్పుడు పట్టుబడి తగిలిందనుకోండి 800 అండి. వర్షం 4 రోజులు 5 రోజులు తగులుతాయి, మళ్ళీ ఒక 6 రోజులు ఇంటికాడే ఉంటామండి. ఇప్పుడు మడడులు ఉన్నాయి కదండి మనకి, ఇవి మొత్తం చుట్టూరు ఉన్నాయంటారా? చుట్టూరు ఉంది. ఇది మా చిన్నప్పుడు అయితే లేవండి, అసలు ఒక మాడాడు లేదండి. నేను ఎదుకొచ్చిన తర్వాత పెరిగిపోయింది. చెరువులు తవ్వుకున్నామండి.
తర్వాత 10 ఎకరాలు శుభ్రం చేసినప్పటికి మాకు మళ్ళీ మామూలు అయిపోయింది వదిలేసామండి. మరి ఈ ఎలా వచ్చినాయి అంటారు మడడు మడ అసలు మొక్కలు ఎలా వచ్చినాయి అంటారు అవి తేలు వచ్చేసి ములిసిపోయండి. మొలిసిపోయినాయి. మనం ఎక్కలేదండి, అవి వచ్చేసి అవి పిక్కల కింద ఉంటాయి కదండి మాడ పిక్కలు. ఆ పిక్కలు అలా పాతిపోతే అలా 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 పెరిగిపోతాయి. అలా పెరిగిపోయినాయి అండి. పెరిగిపోయింది. దానివల్ల ఉపయోగం అంటారా? మనకు ఉపయోగం లేదు కానీ గవర్నమెంట్ కి ఉపయోగం కదా. అంటే ఇది మామూలు మీరు వరదలు రాకుండా కాపాడతాయి అంటారు కదా, కాపాడదు కదా ఇప్పుడు. మరి ఉపయోగమే కదా మరి. అదేనండి ఉపయోగం. అంటే మాకు ఉపయోగం అదే అంటే ఊరు మన ఊరికి ఉపయోగం. మా ఊరికి ఉపయోగం. అదే దీనివల్ల 60 ఎకరం మాకు సాగుబడి పోయిందండి. ఇప్పుడు అంటే పోయింది. మాది అంటే అది నిండిపోవడం వల్ల మనకి సాగు చేసుకోవడం లేదు. చేసినా మళ్ళీ ఫలితం లేదండి, మళ్ళీ మామూలు అయిపోతుందండి. మళ్ళీ చేసామండి 2 సార్లు 3 సార్లు చేసామండి. మొత్తం నరికించేసి అక్కడ నరికించేసి చేసామండి, కొట్టేసామండి ఇలాగా చుట్టూరు వేస్తే మళ్ళీ మామూలు అయిపోయిందండి. మళ్ళీ వచ్చేస్తుందా? ఇంకొచ్చేస్తుందండి, వదిలేసామండి. 10 ఎకరాలు ఎంత ఉంటుంది చూడండి చెరువులు, అవి సాగు చేసామండి. ఇలాంటిది ఇది ఒకటే ఉందండి మామూలు రేవండి ఇది పడవలకి. రేవండి దర్యాల తప్ప తెలుసండి? లేదు తెలియదండి. దర్యాల తప్ప అదే అవతల దరికి రేణం దాడుతుంది. అవునండి. అక్కడ మీరు కార్మి వచ్చారు కదండి, పంట దాటారు కదండి, అలాగే రేవండి ఇది. నావండి పంట కదండి ఇక్కడ నావ కడతారా? అలా దాటుతారండి. అటు నుంచి అటు కూడా మనుషులు మళ్ళీ ఊరు ఉందండి. అటు కూడా ఊరండి యానం. అక్కడ నుంచి యానం పాండ్సేరు ఆంధ్ర అండి. ఇటు ఇటు మామూలు మనుషులు రాకపోకలకి నావేస్తారు. అంటే బళ్ళు ఉన్న వాళ్ళేమో ఇలా పోతారండి, బళ్ళు లేని ఉంటారు కదండి, ఇలా రేనాకి వెళ్ళిపోయి బస్ ఆటోలు ఎక్కేస్తారండి. బయట నుంచి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కేస్తారు. ఆటో ఎక్కేస్తారండి, యానం దిగిపోతామండి. అయ్యే మామూలుగానే కాయగూరలని అయ్యని ఇవన్నీ తెచ్చుకుంటామండి. అన్ని యానా నుంచే తెచ్చుకుంటాం. యానం సాగుకుంటాం కదండి, యానా నుంచే తెచ్చుకుంటామండి. మాకు బయట నుంచి రావాలండి. ఏ వస్తువైనా మాకు తిని ఏ వస్తువైనా బయట నుంచి రావాలండి. ఇక్కడ ఏముండవు. కొట్లు అవి ఉంటాయంటారా? కొట్లు కొట్లు ఉంటాయండి మామూలుగా, బీడీలని లేదా చిన్న చిన్న కూల్ డ్రింకులు అవి దొరుకుతాయి, కూలింగ్ అవి కొనుక్కుంటామండి. కనుమ మనం తినే ఆహారం అంతా బయట నుంచి రావాలి. తెచ్చుకుంటామండి. ఇప్పుడు కూడా ఒక వారానికి సరిపడా కదా తెచ్చేసుకుంటామండి. వేళ వెళ్తామండి, మళ్ళీ ఇదే రోజు దాకా సరిపడగా తెచ్చేసుకుంటామండి. పీతలు ఏమన్నా చేస్తారంటారు? పీతలు దొరుకుతాయి అంటారా? మేము చేయగానండి, మామూలుగా చేసేవాళ్ళు ఉన్నారండి. పీతలు వెళ్ళరండి, మామూలుగా పట్టుబడిగా వెళ్తామండి. మీరు ఏమనుకున్నాను, పట్టుబడిగా వెళ్తామండి. అది చెరువులు ఉన్నాయి కదండి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాటికి వెళ్తామండి. ఈ కాకుండా మళ్ళీ పట్టుబడికి వెళ్తారు. ఇప్పుడు గోదావరిలోకి వెళ్ళకుండా కదండి, పల్లెటూరు చేసుకుంటామండి. అప్పుడు వెళ్తారు. ఓకే ఓకే. అప్పుడైతే గోదావరి మీద నమ్మకం 2 నెలలు పట్టుబడికి వెళ్తారు. 2 నెలలు ఎన్నో 50-60 వేలు తప్పేస్తారండి, లాక్కిపోతారు, బోర్డుతో సహా లాక్కిపోతారండి. ఫైన్ వేస్తారా? ఫైన్ వేస్తారండి. తిరుగుతారు పచ్చంగా గవర్నమెంట్ వాళ్ళు. ఎవరు ఆట ఆడినా లాక్కి వెళ్ళిపోవడానికి తిరుగుతారండి. మరి ఈ రోజుల్లోనే వర్షం అయ్యి మమ్మల్ని ఆడతాయి కదండి, ఆ సినికి మర్చిపడుతుందండి. అందుకు ఆట ఆడినమాట 2 నెలలు. ఎవరు బోట్లోళ్ళు కానీ నావలోళ్ళు కానీ ఎవడు ఆట ఆడినాడు దొరికాడంటే లాక్కిపోతారండి, బోర్డుతో సహా లాక్కిపోతారండి, వదలరండి. విన్నాలంటే ఇంత లోతు అక్కడి నుంచి నడిచి రోడ్డు అట్టుకుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇంత లోతు ఊబి వచ్చేసేది, అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చేవాళ్ళు అండి. పడవ దాటాలండి. అప్పటి నుంచి పంటలు ఉన్నాయంటారా? అప్పుడు పంటలు లేవండి. ఎవరో ఒక ఆవిడంట, ఏదో బేపనలు ఆవిడ వచ్చారంట ఇక్కడ ఈ ఊరు చూడడానికి వస్తే రేనాం కదా దింపేస్తే ఇంత లోతు దిగిపోయింది. ఆవిడ కదలలేకపోయిందంట. అవి బాబు సాబుది లంక కాదు, సాబుది బంద్ అని పెట్టిందండి పేరు. ఆ పేరు అలా మారిపోతుంది ఇప్పుడు. మట్టుకు మాకంటే ఏ లోటుపాటు లేదండి, హ్యాపీగా వెళ్ళిపోతుంది. బేదార్కం పాటించిన వాళ్ళు ఉన్నారు కానీ పర్లేదండి, ఏదో పాల డబ్బు తెచ్చుకుంటున్నారండి. థ్యాంక్స్ అండి. అంటే ఉంది బ్రో ఫస్ట్ నుంచి, కానీ మనకి బేవచ్చమైన మొహమాటం ఉండేది. ఈ మధ్య కొద్ది తగ్గిపోయి అడిగేస్తున్నాను. త్వరగా అలా అడుగుతాను కూడా ధైర్యం వచ్చేది కాదు. కాదనుకుంటా, సముద్రం
డైలీ స్నానాలు చేస్తారా? మొత్తం డైలీ చేసేస్తాం. డైలీ మన స్కూల్కి స్కూల్ లేనప్పుడు దూకెత్తరా? స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం. గాడి ముందే సూపర్ అంతే సూపర్. స్నానం ఎవరు చేస్తారు? నువ్వు చేయవా? ఎరా ఎరా స్నానం చేస్తే మళ్ళీ చేయకూడదా? అది 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 చెప్పు. మా ఊళ్ళో మొత్తం బొడ్డాయిన పళ్ళు రండి. బొడ్డాయిన పళ్ళు రండి. మీ ఊరు కదా ఇది? మా ఊరి కదా మీ అమ్మ ఊరిది? మా పాకల కాడ. ఎక్కడది? మొత్తం ఎలా చేస్తాం చెప్పనా? బోట్లు కానీ ఫిల్టర్లు వేస్తాం అంతే అయిపోయింది. బోర్లు కానీ పిల్టీలు వేస్తారా? లోతులేదేంట్రా? వెళ్ళండి భయ్యా. ఇక్కడికి అందట్లేదని చూడండిరా. యాక్టింగ్ చేసి కానీ వాళ్ళ పేర్లు ఏంట్రా? వాళ్ళ పేర్లు గెని పెస హరి. వాళ్ళ టీచర్ చెప్పేద్దామా? వాళ్ళ టీచర్కి అని చెప్పేద్దాం. అది మొత్తం మునిగిపోతున్నాడు. ఇప్పుడు అన్నిటికన్నా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సన్సెట్ వ్యూ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ ఈ ఊర్లో మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఈ మడాడులు కనిపిస్తున్నాయి కదా, అవి దాటుకుని కొద్దిగా ఎదరికెళ్తే యానం వస్తుంది అనమాట ఈ ఊరు నుంచి. ఇందాకైనా వీడియోలో చెప్పినట్టు ఈ రోజు కూడా కొంతమంది బళ్ళు అవి లేనోళ్ళు, లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ నుండి మనం వేరే ఊరు వెళ్ళాలంటే వీళ్ళ పంటి దాటాలంటే ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. సో అవి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇక్కడ పడవలు ఉన్నాయి కదా, ఈ పడవలను దాటుకుని యానం వెళ్ళి యానం నుంచి ఏదైనా ఊరు వెళ్తారనమాట. అసలు చూసారా ఇల్లు మొత్తం తోటలే, మొత్తం కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి తోటల మధ్యలో అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి అనమాట. ఇదంతా ఊరే, అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో ఉన్న రేవ్ ఉంది కదా, అంటే పంటి దాటి వచ్చిన రేవ్ ఉంది కదా, అక్కడికి వెళ్తాం అనమాట. మళ్ళీ ఈ ఊరు దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే లాస్ట్ పంటి టైంకి మనం వెళ్ళకపోతే ఇప్పుడు మనం కార్ వేసుకొచ్చాం కాబట్టి కార్ ఇక్కడే ఉండిపోతుంది. అదేంటంటే పంటి ఒక టైం నుంచి మార్నింగ్ ఒక టైం నుంచి ఈవినింగ్ ఒక టైం వరకు మాత్రమే తిరుగుతాయి, తర్వాత పంటలు ఆపేస్తారు. ఒకవేళ ఎవరన్నా మనుషులు అటు ఇటు వెళ్ళాలంటే పడవలు ఉంటాయి, అంటే ఈ ఊర్లో పడవలు ఉన్నాయి, లేకపోతే మామూలుగా పడవలు ఉంటాయి. అంతేగాని మనం కార్లు కానీ ఇంకేదైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా పంటి ఒక టైం నుంచి మార్నింగ్ ఒక టైం నుంచి ఈవినింగ్ ఒక టైం వరకు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నుండి మనం పంటెక్కి ఇంకా మనం వచ్చిన రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట, టైం అయిపోయింది కాబట్టి. మీరు ఎప్పుడన్నా ఈ ఊరిని విజిట్ చేయాలనుకుంటే దట్టు ఏదైనా కార్ లాంటిది వేసుకొస్తే ఖచ్చితంగా మార్నింగ్ ఒక టైం నుంచి ఈవినింగ్ ఒక టైం వరకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకు అటు ఇటు. అది మాత్రం నోట్ చేసుకోండి. అంటే మన వెహికల్ రాత్రి అంతా అక్కడే ఉండిపోతుంది, మనం ఎటు వెళ్ళడానికి ఉండదు. సో అదనమాట మ్యాటరు. కానీ ఈ ఊరు ఈ ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి. నా ఈ పల్లెటూరు కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.